తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేషన్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. రాష్ట్ర అప్పులపై శాసనసభ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని, రాష్ట్ర ఆర్థిక మంత్రిపై సభా హక్కుల నోటీసులు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేషన్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. రాష్ట్ర అప్పులపై శాసనసభ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని, రాష్ట్ర ఆర్థిక మంత్రిపై సభా హక్కుల నోటీసులు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేషన్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. రాష్ట్ర అప్పులపై శాసనసభ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని, రాష్ట్ర ఆర్థిక మంత్రిపై సభా హక్కులు నోటీసులు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేషన్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. రాష్ట్ర అప్పులపై శాసనసభ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని, రాష్ట్ర ఆర్థిక మంత్రిపై సభా హక్కులు నోటీసులు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు కొంత వాడివేడిగా జరుగుతున్నాయి. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అప్పులపై చేసిన ప్రకటన అసంబద్ధంగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం లేదు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఉన్నాయో అప్పులపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ విధంగా సభను తప్పుదారి పట్టించే విధంగా ఆయన ప్రకటన చేశారని చెప్పేసి దీనిపై ఆర్థిక శాఖ మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్ళి గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్ కి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ శాసనసభకు సంబంధించిన నియమావళి 168/1 నిబంధన ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం తరఫున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అప్పులు దాదాపు 7 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రజలను తప్పుదారి పట్టే విధంగా, అదేవిధంగా సభను తప్పుదారి పట్టించే విధంగా శాసనసభ ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. కాబట్టి ఇది కేవలం ఆయన అసంబద్ధంగా చేసిన ప్రకటనగా ఉంది. ఆర్బీఐ ప్రకారం తెలంగాణ అప్పులు కేవలం 3.8 లక్షల కోట్లు మాత్రమే. అంటే నివేదికలు ఈ విధంగా చెప్తున్నప్పటికీ ఆర్థిక శాఖ మంత్రి సభను అదేవిధంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఆయన ప్రకటన చేశారు. కాబట్టి ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని చెప్పేసి
కొద్దిసేపటి క్రితం స్పీకర్ను కలిసి ఎమ్మెల్యేలంతా ఇవ్వడం జరిగింది. మరోవైపు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అంటే శాసనసభ సమావేశాల్లో టూరిజం పై చర్చలు అంటే లఘు చర్చకు పెట్టారు. అది కాదు పెట్టాల్సింది. ఇక్కడ అంటే లఘుచర్లకు సంబంధించిన ఘటన చాలా గిరిజనులకు సంబంధించి రైతుల్ని బేడీలు వేసి అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ఫార్మా విలేజ్ పేరు అక్కడ గిరిజనులకు సంబంధించిన భూములు లాక్కుంటారు. దీనిపై చర్చ పెట్టాలని చెప్పేసి తాము వాయిదా తీర్మానం ఇచ్చినా కూడా దానిపై స్పీకర్ అనుమతించలేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కొన్ని కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జైలు ఢిల్లీ టూరిజం అదేవిధంగా జైలు టూరిజం బాగా నడుస్తున్నాయని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీ పర్యటన చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులు మాత్రం జైలుకి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒకవైపు ఢిల్లీ టూరిజం మరోవైపు జైలు టూరిజం నడుస్తుందని చెప్పేసి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామ్ నరేష్.